Hi friends, welcome to Market News. Friends, please like, comment, subscribe and share friends. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆర్ఎస్ఐ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఫ్రెండ్స్ టెక్నికల్ అనాలిసిస్ ఆఫ్ స్టాక్స్ కోసము యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. RSI means Relative Strength Index. Relative Strength Index is a momentum oscillator that measures the magnitude of recent price changes to evaluate overbought or oversold conditions in the price of a stock or other asset. ఫ్రెండ్స్ ఇది మూమెంటమ్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇది పైకి కిందికి ప్రైస్ లాగా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మనము చార్ట్లో చూసుకోవచ్చు. ఇది స్టాక్ ఓవర్ బాట్లో ఉందా, ఓవర్ సోల్డ్ కండిషన్స్లో ఉందా కనుక్కోవచ్చు దీన్ని ఆర్ఎస్ఐ ఇండికేటర్ యూజ్ చేసి. ఓకే, ప్రైస్ పైకి పోతా ఉందా, కిందికి పోతా ఉందా అని కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓవర్ బాట్ అంటే స్టాక్ ఎక్కువ పైకి పోయిందని ఫ్రెండ్స్, హైలో ఉందని. ఓవర్ సోల్డ్ అంటే స్టాక్ రేట్ తగ్గిపోయిందని ఫ్రెండ్స్. ఈ ఆర్ఎస్ఐలో 100 హైయెస్ట్ ఫ్రెండ్స్ అండ్ 0 to 100. ఓకే, దాంట్లో 70 అబవ్ అంటే హైయెస్ట్ ఫ్రెండ్స్, స్టాక్ ఓవర్ బాట్లో ఉందని. ఓవర్ సోల్డ్ అంటే 30 ఆ రేంజ్లో ఉంటే ఓవర్ సోల్డ్ అని ఫ్రెండ్స్. ఓకే, 30 దానికంటే తగ్గితే ఓవర్ సోల్డ్ అయిపోయిందని, ఎక్కువ సెల్ చేశారని దాన్ని. ఓకే, మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్తో. మొమెంటమ్ ఇండికేటర్ ఫ్రెండ్స్, ఇది ఆర్ఎస్ఐ ఫోకసెస్ ఆన్ ద స్పీడ్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రైస్ చేంజెస్ rather than price levels themselves. This RSI focuses on speed and magnitude. హైలో ఉందా, లోలో ఉందా అని, ఎంత స్పీడ్లో స్టాక్ పైకి పోతా ఉంది, ఎంత స్పీడ్లో కిందికి వస్తూ ఉందని మనం కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఓవర్ బాట్ ఆర్ ఓవర్ సోల్డ్ అంటే ట్రెడిషనల్లీ ఆర్ఎస్ఐ రీడింగ్స్ అబవ్ 70 ఆర్ కన్సిడర్డ్ ఓవర్ బాట్. 70 కంటే ఎక్కువ ఉందనుకోండి, అది ఓవర్ బాట్ అని. ఓకే, సజెస్టింగ్ పొటెన్షియల్ ప్రైస్ డిక్లైన్స్ అంటే ఆర్ఎస్ఐ అబవ్ 70కి పోతుందంటే ఓవర్ బాట్, ఎక్కువ కొనేసి ఉన్నారు, స్టాక్ హై ప్రైస్లో ఉందని ఫ్రెండ్స్. తర్వాత ఇది ఏం సజెస్ట్ చేస్తుందంటే పొటెన్షియల్ ప్రైస్ డిక్లైన్స్, ఇంకా స్టాక్ తగ్గొచ్చు, నెక్స్ట్ ఇంకా తగ్గేదానికి ఓవర్ బాట్లో ఉంది, నెక్స్ట్ తగ్గొచ్చు ఈ స్టాక్ అని సిగ్నల్ ఇచ్చినట్టు. ఓకే, ఇంకా రీడింగ్స్ బిలో 30 ఆర్ కన్సిడర్డ్ ఓవర్ సోల్డ్, సజెస్టింగ్ పొటెన్షియల్ ప్రైస్ ఇంక్రీజెస్. అంటే 30 కిందికి వచ్చింది అనుకోండి ఈ గ్రాఫ్లో, ఆర్ఎస్ఐ లెవెల్ 30 కిందికి వస్తే దట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఓవర్ సోల్డ్. ఎక్కువ అమ్మేసి రేట్ తగ్గిపోయిందని, ఆ స్టాక్ ఎక్కువ తగ్గింది. ఏం ఐడెంటిఫై చేస్తుంది? బిలో 30 అంటే సజెస్టింగ్ పొటెన్షియల్ ప్రైస్ ఇంక్రీజెస్, ఇంకా ఎక్కువ తగ్గి ఉంది స్టాక్, ఇంకా పెరగవచ్చు నెక్స్ట్ అని అక్కడ బై చేసుకోవచ్చు. ఓకే, గ్రాఫ్ను బట్టి మనము బిలో 30 ఆర్ఎస్ఐ కంటే తగ్గితే ఇంకా మనము బై చేసుకోవచ్చు, అది ఫండమెంటల్స్ చూసుకొని. ఇంకా నెక్స్ట్ అది పైకి పోవచ్చు, స్టాక్ ప్రైస్ ఎక్కువ కావచ్చు, తక్కువలో నుంచి పెరగవచ్చు స్టాక్. ఓకే, అది సిగ్నల్ ఇస్తుంది. ఆసిలేటర్ అంటే ద ఆర్ఎస్ఐ మూవ్స్ బిట్వీన్ 0 and 100 ప్రొవైడింగ్ ఏ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్రైస్ మూమెంటం. ఇది ఆర్ఎస్ఐ 0 నుంచి 100 వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అబవ్ 70 ఓవర్ బాట్, బిలో 30 ఓవర్ సోల్డ్. ఓకే, దాన్ని బట్టి మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. డైవర్జెన్స్, ఆర్ఎస్ఐ కెన్ సిగ్నల్ పొటెన్షియల్ ట్రెండ్ రివర్సల్స్ త్రూ డైవర్జెన్స్.
This occurs when price moves in one direction while the RSI moves in opposite direction. ఫ్రెండ్స్, ఆర్ఎస్ఐ ఒక డైరెక్షన్లో పోతే ఆపోజిట్గా ఈ డైవర్జెన్స్ అనేది పోతుంది ఫ్రెండ్స్. హౌ ఇట్ వర్క్స్: క్యాల్కులేట్ యావరేజ్ గెయిన్స్ అండ్ లాసెస్. Calculate the average gains and losses over a specified period, typically 14 days. Relative strength: divide the average gains by the average losses. RSI calculation friends, relative strength equals to average gains by average losses. ఓకే, RSI ఏమంటే 100లో నుంచి మనము యావరేజ్ గెయిన్స్ బై యావరేజ్ లాసెస్ అంటే యావరేజ్ గెయిన్స్ 100 ఉంటే బై 1 ప్లస్ రిలేటివ్ స్ట్రెంగ్త్ వేస్తే RSI వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అప్లికేషన్స్: ఐడెంటిఫై ఓవర్ బాట్ ఓవర్ సోల్డ్ కండిషన్స్, హెల్ప్స్ ట్రేడర్స్ యాంటిసిపేట్ పొటెన్షియల్ ప్రైస్ రివర్సల్స్. మనము కనుక్కోవచ్చు ట్రేడర్స్ ఇది పైకి పోతుందా కిందికి పోతుందా, ఓవర్ బాటా ఓవర్ సోల్డా అని. కన్ఫర్మింగ్ ట్రెండ్ డైరెక్షన్ కెన్ బి యూస్ టు కన్ఫర్మ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ ట్రెండ్. మనము ప్రజెంట్ ఏ ట్రెండ్లో ఉంది ఓకే అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. డైవర్జెన్స్ సిగ్నల్స్ ప్రొవైడ్స్ ఎర్లీ వార్నింగ్ ఆఫ్ పొటెన్షియల్ ట్రెండ్ రివర్సల్స్. ఇది డౌన్వర్డ్లో అయితే పైకి పోతుందని, అప్వర్డ్లో ఉంటే డౌన్వర్డ్ అవుతుందని తగ్గుతుందని మనం కనుక్కోవచ్చు. లిమిటేషన్స్ ఫ్రెండ్స్, RSI కెన్ ల్యాగ్ బిహైండ్ ప్రైస్ మూమెంట్స్ ఎస్పెషల్లీ ఇన్ వాలటైల్ మార్కెట్స్. సబ్జెక్టివిటీ అంటే ఓవర్ బాట్ ఆర్ ఓవర్ సోల్డ్ థ్రెషోల్డ్స్ 70 and 30 ఆర్ నాట్ ఆల్వేస్ డెఫినేటివ్ అండ్ కెన్ వెరీ డిపెండింగ్ ఆన్ మార్కెట్ కండిషన్స్ అండ్ ట్రేడింగ్ స్టైల్. ఫ్రెండ్స్, మార్కెట్ కండిషన్స్ని బట్టి 70 అబవ్ అంటే ఇంకా తగ్గుతుందని, 30 కింద అంటే పెరుగుతుందని మనము ఎక్స్పెక్ట్ చేయలేము. మార్కెట్ కండిషన్ వోలటైల్గా ఉంటే ఇది రాంగ్ కావచ్చు. మార్కెట్ స్టడీగా ఉంటేనే ఇది వర్క్ అవుతుంది ఓకే, లేకపోతే కరెక్ట్ కాదు, అప్ అండ్ డౌన్ కావచ్చు. ఫాల్స్ సిగ్నల్స్: RSI కెన్ జనరేట్ ఫాల్స్ సిగ్నల్స్ లీడింగ్ టు ఇన్కరెక్ట్ ట్రేడింగ్ డెసిషన్స్. మనము RSIని బట్టి వోలటైల్ మార్కెట్లో ట్రేడింగ్ చేయకూడదు ఫ్రెండ్స్. RSI రివర్స్ కావచ్చు ఓకే. మనము స్టడీ మార్కెట్లోనే ట్రేడింగ్ చేసేదానికి ఇవి వాడాల ఓకే. RSI అబౌవ్ 70 బిలో 30 ఓకే. RSI ఈజ్ ఏ వాల్యుబుల్ టూల్ ఫర్ టెక్నికల్ అనాలిసిస్కు వాల్యుబుల్ టూల్ ఫ్రెండ్స్ ఇది. బట్ ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ కంజంక్షన్ విత్ అదర్ ఇండికేటర్స్ అండ్ సౌండ్ రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. ఇట్ ఈస్ క్రూషియల్ టు అండర్స్టాండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ RSI అండ్ అవాయిడ్ రిలయింగ్ సోన్లీ ఆన్ ఇట్ ఫర్ ట్రేడింగ్. వేరే ఇండికేటర్స్ కానీ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. దీంతోపాటు MACD ఇండికేటర్ ఉంటుంది, వాల్యూమ్ ఇండికేటర్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం చెక్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. వోలటైల్ మార్కెట్లో ట్రేడింగ్ చేయకూడదు ఫ్రెండ్స్ ఓకే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది RSI గురించి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.